వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. సాధారణంగా ఆడపిల్లలు పుట్టగానే చదువు కంటే ముందు పెళ్లి చేసేయాలి అని అనుకునే తల్లిదండ్రులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నారు. కానీ ఈ తల్లి మాత్రం అందుకు భిన్నం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ పరిస్థితి. భర్త చనిపోయి దశాబ్ద కాలమైంది. పూట గడవడమే కష్టమైన పరిస్థితులు. అయినా తన బిడ్డల బంగారు భవిష్యత్తే ముఖ్యమనుకుంది. శక్తికి మించి చదివించింది ఆ మాతృమూర్తి. కుటుంబ పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఆ నలుగురు అక్కా చెల్లెలు కష్టపడి చదివారు. ప్రస్తుతం ఇంట్లో ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే కష్టం అని అనుకునే రోజులు. అలాంటిది ఒకే కుటుంబం నుంచి నలుగురు అక్కా చెల్లెళ్ళు ప్రభుత్వ కొలువులు సాధించి తమ తల్లి కష్టం వృధా కాలేదని నిరూపించారు. కష్టపడి చదివితే, క్రమశిక్షణతో ముందుకు వెళ్తే విజయం తప్పక వరిస్తుంది అని నిజం చేసి చూపించారు ఈ అక్కా చెల్లెళ్ళు. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ అక్కా చెల్లెల్లో వీరి విజయగాథను మనము తెలుసుకుందాం పదండి. ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడిని తిరగరాశారు ఈ నలుగురు అక్కా చెల్లెలు. పేద కుటుంబంలో పుట్టిన ప్రభుత్వ కొలువులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఏదైనా సాధించాలని అనుకునే పరిస్థితులకు సర్దుకుపోయే భవిష్యత్తును పక్కన పెట్టి ఎంతో మంది అమ్మాయిలకు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఈ సరస్వతి పుత్రికలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లికి చెందినటువంటి ముని వెంకటప్ప, గౌరమ్మ దంపతులకు నలుగురు సంతానం. గౌరమ్మ జీవితంలో 10 ఏళ్ల క్రితం పెద్ద విషాదం చోటు చేసుకుంది. భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో చిన్న వయసులోనే ఆమె ఒంటరిగా కుటుంబ బరువును మోయాల్సి వచ్చింది. దినసరి కూలీగా పనిచేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులను చదివించింది. ఏ విషయంలోనూ పిల్లలకు లోటు లేదు. వారు ఆకలితో ఉండకుండా చూసుకుంటూనే చదువుకు ఎప్పుడూ రాజీ పడలేదు. చదువుతోనే మన జీవితాలు మారుతాయని తన కూతుళ్లకు చెబుతూ వచ్చింది గౌరమ్మ. ఆ తల్లి మాటలు వృధా కాలేదు. ఆమె నలుగురు కూతుళ్లు చదువులోనే పేదరికాన్ని జయించారు. గౌరమ్మ పేరును వంశ గౌరవాన్ని నిలిపారు. గౌరమ్మ పెద్ద కూతురైన వీణాకుమారి 2014లో ఉమెన్ పోలీస్ గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ కుటుంబానికి మొదటి ఆసరాగా నిలిచారు. రెండవ కూతురు వాణి 2016లో HGT టీచర్ గా ఎంపికైంది. ఇక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అమ్మాయిని కానిస్టేబుల్, టీచర్ గా చేస్తున్నటువంటి అమ్మాయిని టీచర్ వివాహం చేసుకోవడం ఆ తల్లికి మరింత సంతోషాన్నిచ్చింది. ఇక మిగిలిన ఇద్దరు అమ్మాయిలు ఉద్యోగాలు సాధిస్తే బాగుంటుందని అల్లులు ప్రోత్సహించారు. గత నెలలో విడుదలైనటువంటి పోలీస్ ఉద్యోగాల ఫలితాల్లో మూడో కూతురు వనజాక్షి కానిస్టేబుల్ గా ఎంపికైంది. ఇక తాజాగా రిలీజ్ అయిన DSC ఫలితాల్లో నాలుగో కూతురు శిరీష సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఎంపికైంది. అలా తన తల్లి కష్టాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ ఆశయాన్ని సాధించారు ఈ అక్కా చెల్లెలు. ఈ విజయంతో గౌరమ్మ గౌరవం రెట్టింపైంది. నమస్తే అండి, నా పేరు వనజాక్షిని. మా ఊరి పేరు వేపమాకులపల్లి, పొంగనూరు మండలము. మా అమ్మ పేరు గౌరమ్మ, మా నాన్న పేరు ముని వెంకటప్ప. ఆయన 2007లో చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరూ ఆడపిల్లలు ఎందుకు, ఏమి పెళ్లిళ్ళు చేసేయండి అనే మాట అయితే అన్నారు. అప్పుడు మా అమ్మ ఎవరి మాటలు పట్టించుకోకుండా, మీరు చదవండి, మీరు చదివితేనే మీ లైఫ్, నేను ఉంటా, నా తర్వాత మీకు ఎవరో ఉండరు, మీరు నేనున్నా లేకపోయినా జాబే మీ లైఫ్ అన్నట్టు చెప్పింది. అదే విధంగా చదివినాము. అదే అక్కకి 2014 వీణాకుమారికి కానిస్టేబుల్ వచ్చింది. రెండో అక్క వాణి, తనకు 2016లో HGT టీచర్ గా వచ్చింది. థర్డ్ వనజాక్షిని నేను ఇప్పుడు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. ఫోర్త్ శిరీష ఇప్పుడు DSC లో సెలెక్ట్ గా అయింది. 4 మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అవ్వడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మా మామగారు ఇద్దరు ఉన్నారు, బావగారు సుబ్రహ్మణ్యము, అనిల్ కుమారు. సుబ్రహ్మణ్యం కానిస్టేబుల్, అనిల్ కుమారు టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు బ్రదర్స్, మాకు లేకపోయినా బ్రదర్స్ లాగా చాలా ప్రోత్సహించి, వాళ్ళు చాలా సపోర్టివ్ గా, చాలా అంటే చాలా మమ్మల్ని సపోర్టివ్ చేసి ఇలా చదవాలి, ఇలా ఉండాలి అని చాలా మమ్మల్ని మోటివేట్ చేశారు. అలాగే మా అక్క వాళ్ళు, అమ్మ తర్వాత అమ్మలాగా అక్క వీణాకుమారి, రెండో అక్క వాణి చాలా అంటే చాలా సపోర్టివ్ గా చేశారు. మీరు చదవండి, మీ వెనక మేము ఉంటాము అనే విధంగా వాళ్ళు మాకు చెప్పినారు. అదే విధంగా మేము చదువుకున్నాము. చాలా అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.
థ్యాంక్ యూ అండి. తన కూతుళ్ల విజయాన్ని చూసి గౌరమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. పిల్లలు ఉద్యోగాలు సాధించడం వల్ల ఇన్నాళ్లు పడినటువంటి తన కష్టం ఫలించిందన్నారు. ఇప్పుడు తనకు ఎలాంటి బాధ లేదని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదరికం ఒక సవాలు మాత్రమే, అది అడ్డంకి కాదు. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం కలిస్తే ఏదైనా సాధ్యమని ఈ రియల్ స్టోరీ స్పష్టం చేస్తుంది. కష్టపడి చదివి మీ కాళ్లపైన మీరు నిలబడితే సమాజంలో గౌరవం ఉంటుందని తల్లి చెప్పినటువంటి మాటలు ఈ అక్కా చెల్లెళ్ల జీవితాలనే మార్చేశాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు ఉపాధ్యాయులు కావడమే గొప్ప విషయం. ఆ విధంగా పెంచి పెద్ద చేసినటువంటి ఈ మాతృమూర్తికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న అక్కా చెల్లెళ్లకు అభినందనలు.